వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. చాలామందికి డౌట్ ఉన్నది, బ్రో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సండే కూడా పడింది, మరి ఈ యొక్క సండే అనేది కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా, ఆర్ మనకు సండే కౌన్సిలింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అన్నది మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ రిలేటెడ్గా గమనించినట్టయితే సండే కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పడింది. కాబట్టి మరి సండే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందా అంటే 100కి 1000% సండే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్గా సండే రోజున మాత్రమే వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి అయితే గమనించండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక లాంగ్ రన్గా మీరు ఒకటి చేస్తున్నారు అనుకోండి, అందులో మనకు హాలిడేస్ కావచ్చు, వీకెండ్స్ కావచ్చు, ఇలాంటివి అయితే వస్తాయి, అవి మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇది మనకు ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నామో ఇది కంప్లీట్గా విత్ ఇన్ టైమ్ స్టాంప్స్లోనే మనం అయితే చేస్తాం. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక వర్క్ అనేది మనం ఒప్పుకున్నాం అనుకోండి, ఆ వర్క్ 5 days ఆర్ 10 daysలో మనం కంప్లీట్ చేస్తామన్నాం అనుకోండి, ఆ 10 days ఏదైతే ఉంటుందో అందులో ఫెస్టివల్ రాని, హాలిడే రాని, సండే రాని, సాటర్డే రాని మనకి సంబంధం లేదు. మనం ఇచ్చిన ఏదైతే 10 days ఉంటుందో ఆ 10 daysలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏదైతే కౌన్సిలింగ్ వీళ్ళు మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేస్లో మనకు హాలిడేస్ ఉన్నా, లేదు అంటే మనకు ఏదైనా సాటర్డేస్ ఉన్నా, సండేస్ ఉన్నా, ఇవన్నీ మనకు ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఖచ్చితంగా ఆ ఏవైతే డేస్ అయితే మెన్షన్ చేశారో ఆ అన్ని డేస్లో కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి సాటర్డే కానీ సండే కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మేము వెళ్ళాలా వద్దా అనే డౌట్లో ఉన్నట్టయితే దయచేసి ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. సండే కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మెయిన్గా మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే హెచ్ఎల్సి సెంటర్ని పెట్టుకొని స్లాట్ టైమింగ్ అయితే పెట్టుకొని ఉంటారో ఆ దాని ప్రకారం అయితే వెళ్ళండి. సాటర్డే ఉన్నా, సండే ఉన్నా యాజ్ యూజువల్గా మీరు షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారమే ఈజీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి, అందులో వీడియోస్ అయితే చూడండి. అక్కడ నచ్చినట్టయితేనే మీరు లైక్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి అని అయితే చెప్తాను. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.